బంగారపల్లి గ్రామంలో ఏమైందంటే 2017 లీజుకి ఇచ్చినారంటే మాకు తెలియదు. మా గ్రామస్తుల దగ్గర ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోలేదు, ఎవరి దగ్గర సంతకాలు చేసుకోలేదు. వాళ్ళే లోపల లీజు తీసుకొని మాకు తెలియలేదు. ఇప్పుడు 4 నెలల క్రితం యుగేంద్ర అనేసి ఒక అతను వచ్చి మాకు చాలా ఇబ్బందులు పెడుతున్నారు. నెక్స్ట్ వచ్చి మాకు పర్మిషన్ వచ్చిందని చెప్పేసి మేము లాస్ట్ టైం 1 మంత్ ముందే కలెక్టర్ సార్ వచ్చి మేము అర్జీ ఇచ్చినాం. మేము న్యాయం చేస్తామన్నారు. వాళ్ళు కూడా అట్లా సర్వే చేయడానికి పంపించినారు, రీసర్వే చేయడానికి పంపించినారు. మైల్స్ వాళ్ళు రెవెన్యూ వాళ్ళు వచ్చినారు, సర్వే అయ్యింది. తర్వాత ఏం జరిగిందో తెలియలేదు. డైలీ మేమైనా మాట్లాడితే పోలీసు వాళ్ళు రావడం, మమ్మల్ని కొట్టడం, మా మీద కేసు కట్టడం. అది మా సొంత భూములలో టార్చ్ చేసిన పట్టానేళ్ళలో ఇటాచి మా ఫెన్సింగ్ అంతా పెరికేసి కూసాలంతా కొట్టేసి మీకు అయిన వాళ్ళు చెప్పుకోండి, మా కలెక్టర్ పర్మిషన్ ఇచ్చినారు అంటారు. వాళ్ళు ఒకేమంట కలెక్టర్ గారే చెప్పినారు మాకు, మీ వల్ల మీరు చేసుకోండి అనడం. ఆ ఎస్ఐ గారు రావడం, ఏమన్నా మాట్లాడితే కేసులు పెట్టడం. 15 మంది మీద కేసులు పెట్టినారు సార్. మేము రైతులు ఉండేది 1 ఎకరా 1/2 ఎకరా ఉండేది మాకు. ఈ పంట పొలాలు వచ్చి ఆ బండికి ఆనుకునే ఉన్నాయి. కనీసం 5 మీటర్లు 10 మీటర్లు కూడా గ్యాప్ లేదు. మా ఊర్లో దాదాపు 400 జీవాలు ఉన్నాయి. గొర్రెలు, మేకలు, ఆవులు, గిన్నెలు, అడుగు ఆవులు ఉన్నాయి. అన్ని ఉన్నాయి దీంట్లో. మేము ఆల్రెడీ ఇస్తున్నాం సార్కి, కానీ సార్ పంపించినారు. కానీ మధ్యలో వాళ్ళు ఏమైనా చేస్తారు, అక్కడ ఎంఆర్ఓ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఎవరు మాకు సపోర్ట్ చేయట్లేదు, శుద్ధంగా సపోర్ట్ చేయాల. పోలీస్ డిపార్ట్మెంట్ ఏమంటే ఏం లేదు, మేమైనా మాట్లాడితే కొడతాం, కేసు పెడతాం, వేరే లేదు. మీకు దిక్కునే సార్ చెప్పుకో, లేదంటే మాకు కలెక్టర్ గారే చెప్పినారు అని చెప్పడం. వచ్చి అబ్బాయిని కొట్టారు. ఫస్ట్ నీ పేరు అనుకునే కైలు ఉన్నాయి, కైలలో ఆవులు మేదుకుంటా ఉన్నాను. అప్పుడే క్వారీ వాళ్ళు పైకి వచ్చారు. అప్పుడే మా అమ్మ వాళ్ళు ఆడవాళ్ళు వెళ్ళి ఆపడానికి ట్రై చేశారు. వాళ్ళని గొంతు పెట్టి కోసేది ట్రై చేశారు. నేను అప్పుడు లేడీస్ కొట్టారు. అడ్డుపడిన దానికి నన్ను పక్కన రాడ్ తీసుకొని చెప్పు బాబు, చాలు చెప్పు చాలు. ఛానల్లోనే వచ్చింది. 20 మంది 30 మంది వచ్చారు. 4 కార్లు వేసుకుని అదే నిన్న కూడా వచ్చారు. నిన్న పోలీసు వాళ్ళు SICA దగ్గరుండి పని చేయించారు. ఏమన్నా మాట్లాడితే 40 మంది పోలీసు వాళ్ళు వచ్చున్నారు. ఏమన్నా మాట్లాడితే మీరు కేసులు పెడతాము, మీకు పింఛన్లు తీసేస్తాము, జాబులు తీసేస్తాము ఇచ్చారు. కొంచెం చెప్పుకోమని వాళ్ళే దగ్గరుండి పని చేయించారు.